సో యూనివర్సిటీలో ఉన్న గర్ల్స్ స్టూడెంట్స్ అందరికి నాట్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ లేదా ఎంబీఏ మెకానికల్ ఇంజనీరింగ్ అందరి గర్ల్స్ స్టూడెంట్స్ కి లోపలే హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఈ హాస్టల్ ఎలా ఉందంటే ఆల్మోస్ట్ మనకి విల్లాస్ ఉంటాయి కదా, గేటెడ్ కమ్యూనిటీ అలా ఉందన్నమాట. అండ్ లోపల ఆల్మోస్ట్ మనకి 3-4 బిల్డింగ్స్ ఉన్నాయి, 3 స్టార్ రేటెడ్ అనమాట. క్లెన్లీనెస్ లో గానీ, మెయింటెనెన్స్ లో గానీ, హైజీన్ లో గానీ. సో ఇలాంటి హాస్టల్స్ లో ఉండడం వల్ల సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇలాంటి హాస్టల్స్ లో ఎలా ఉంటది అంటే, ఇది ఇన్ క్యాంపస్ అంటే యూనివర్సిటీ లోపలే ఉంటాయి. దీనికి పక్కనే ఆనుకొని సైనిక్ స్కూల్ ఉంది. సైనిక్ స్కూల్ అంటే మీ అందరికి తెలుసు కదా, సైనిక్ స్కూల్ నడుస్తున్న చోట ఎంత సెక్యూరిటీ ఉంటుందో అలాంటి స్కూల్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఇన్ క్యాంపస్ యూనివర్సిటీ లోపల. అండ్ గర్ల్స్ స్టూడెంట్స్ కి అట్ మోస్ట్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట గణపత్ యూనివర్సిటీలో. సో ఎక్కడికి వెళ్ళి బయట చేరాల్సిన అవసరం లేదు. ఈ క్యాంపస్ లోనే అన్ని దొరుకుతాయి మనకి. 350 ఏకర్స్ క్యాంపస్ ఉంది లోపల. మనకి ఏ కావాలన్నా, ఎలాంటి వస్తువు కావాలన్నా జస్ట్ ఒక 2 అడుగుల దూరంలో అంత సదుపాయాలు మనకి అందిస్తున్నారు అనమాట గణపత్ యూనివర్సిటీ వాళ్ళు. సో ఎవరైనా ఆడపిల్లల్ని జాయిన్ చేయాలి, అది అహ్మదాబాద్ లో జాయిన్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి. అందుకోసం స్పెసిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను గర్ల్స్ హాస్టల్స్ ఎలా ఉంటాయి అనేది. గర్ల్స్ హాస్టల్ సేఫ్ అండ్ సెక్యూరిటీ ఫస్ట్ ప్లేస్ ఇస్తారనమాట గణపత్ యూనివర్సిటీలో. ఇప్పుడు మన బాయ్స్ హాస్టల్ దగ్గర ఉన్నామండి. ఇది టోటల్ అపార్ట్మెంట్ సిస్టమ్. అంటే ఒక్కొక్క అపార్ట్మెంట్ లో 2 BHK అంటే 2 బెడ్రూమ్లు ఉంటాయి అనమాట. సో ప్రతి హాస్టల్ లో ప్రతి రూమ్ కి 2 ACs ఉన్నాయి. నా వెనకాల మీరు కనిపిస్తున్న ఫుటేజ్ లో చూడొచ్చు అనమాట. ఇది మొత్తము ఆల్మోస్ట్ 16 అపార్ట్మెంట్స్ ఉన్నాయి. దీనికి అటాచ్డ్ మీకు మెస్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. ఇదంతా బాయ్స్ హాస్టల్. చూడొచ్చు మీరు, ఆ ఫెసిలిటీ లేదు, ఈ ఫెసిలిటీ లేదని చెప్పొచ్చు. మరి నార్మల్ గా గేటెడ్ కమ్యూనిటీలో ఎలా ఉంటాయి అపార్ట్మెంట్స్, ఆల్మోస్ట్ సేమ్ అలాగే ఉన్నాయి. ఇవన్నీ బాయ్స్ హాస్టల్స్. సో ఇవన్నీ ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఫర్ బాయ్స్. గణపత్ యూనివర్సిటీలో ఉన్న స్పోర్ట్స్ అకాడమీ దగ్గరికి వచ్చేసాము. ఇది 25 ఎకరాల్లో స్ప్రెడ్ అయి ఉందన్నమాట. 25 ఎకరాలు అంటే అసలు ఏమేమి బిల్డ్ చేశారు, ఏ స్పోర్ట్స్ ఇండోర్ అండ్ అవుట్డోర్ అవైలబుల్ ఉందో చూద్దాం. వెళ్లే ముందు అయితే మనకు ఒక చిన్నపాటి బ్లూ ప్రింట్ అయితే ఇక్కడ పెట్టారు. ఇది చూడొచ్చు మీరు. సో స్పోర్ట్స్ కాంప్లెక్స్, రన్నింగ్ ట్రాక్ ఉంది, అండ్ టెన్నిస్ కోర్ట్, లాన్ టెన్నిస్, అండ్ సెక్యూరిటీ క్రికెట్ గ్రౌండ్. సరే రండి లోపలికి వెళ్ళి డైరెక్ట్ గా చూద్దాం. సో వెరీ ఫస్ట్ మనకు కనిపించింది బ్యాడ్మింటన్ కోర్ట్. చూద్దాం ఎలా ఉంది లోపల. ఓ వావ్, సో చాలా పెద్దగా ఉంది. నేను చిన్నదేమో అనుకున్నాను కానీ చూడండి, వుడెన్ ఫ్లోర్ ఉన్న బ్యాడ్మింటన్ కోర్ట్ చాలా పెద్దదే ఉంది. వెల్ మెయింటైన్డ్ కూడా చాలా చక్కగా ఉంది. సీటింగ్ కెపాసిటీ కూడా ఇచ్చారు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 50 to 60 పీపుల్ కూర్చొని వాచ్ చేయొచ్చు. అండ్ ఈ స్టాండర్డ్స్ అన్ని కూడా మనకి ఒలింపిక్స్ కి మ్యాచ్ అయ్యేటట్లే పెట్టారనమాట. అంటే డైమెన్షన్స్, మనకి కోర్ట్ విడ్త్ అండ్ లెంత్, మెటీరియల్ మనకి ఒలింపిక్స్ కి ఎలా యూజ్ అవుతాయి, మన విబిల్డన్ వాటన్నిటికి ఎలా ఉంటుందో సేమ్ అవే మెజర్మెంట్స్, అవే మెటీరియల్, అవే విడ్త్, అవే అంబియన్స్ క్రియేట్ అయ్యేలా పెట్టారు. సో బ్యాడ్మింటన్ కోర్ట్ చూసాం కదా, మనకి స్ట్రైట్ గా వచ్చేస్తే మనకి అవుట్డోర్ ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను. అసలు 25 ఎకరాల్లో కట్టారు అంటే ఏం కట్టారు అనుకున్నారు కానీ, రన్నింగ్ ట్రాక్ కట్టారు, ఫుట్బాల్ కోర్ట్ కట్టారు, క్రికెట్ అండ్ లాన్ టెన్నిస్, అటుపక్క చూస్తే మనకి బాస్కెట్ బాల్ అండ్ అవుట్డోర్ బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి కూడా, సరదాగా ఆడుకోవడానికి అది కూడా కట్టారు. 25 ఏకర్స్ వీళ్ళు జస్ట్ ఇలా వదిలేశారు అనమాట. చాలా యూనివర్సిటీలో స్పేస్ అనేది చాలా పొదుపుగా వాడతారు అనమాట. సో ఇక్కడ మనం చూస్తే చాలా విరాళంగా వదిలేశారు స్టూడెంట్స్ కి. స్టడీస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో దీన్ని బట్టి మనం చూస్తే స్పోర్ట్స్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకా మనం ఇండోర్ లో చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఒక్కసారి రండి. ఇందాక మనం ఓన్లీ చూసింది బ్యాడ్మింటన్ కోర్ట్. నెక్స్ట్ మనం చూడబోయేది టేబుల్ టెన్నిస్ ఉంది. అవన్నీ చూద్దాం రండి. నాకు రైట్ అంతా కూడా ఎంత స్పేషియస్ గా ఉందో. నాకు లెఫ్ట్ లో చూస్తే ఎవరెవరు మెడల్ సాధించారో, ఏ స్పోర్ట్స్ లో సాధించారో కూడా ఉందన్నమాట. చూసారా, బ్రాంజ్. ఇక్కడ అన్ని స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అంటే, ఇక్కడ చూసారా అక్షత్ గండేచాకి అక్కడ మనకి హైదరాబాద్ చాదర్ కట్టి, హైదరాబాద్ లో కూడా ఒక వెయిట్ కేటగిరీస్ 45 కరాటేలో వచ్చింది. అమేజింగ్. సో టేబుల్ టెన్నిస్ ఉంది మనకి. లోపలికి వెళ్ళి ఒక్కసారి ఎలా ఉందో చూద్దాము. అరే ఇది ఓన్లీ ఆడియన్స్ కి అనుకుంటా. కింద ఉన్నాయి టేబుల్స్ అన్ని. రైట్ సైడ్ టేబుల్ టెన్నిస్ ఉంది, అట్ సైడ్ స్క్వాష్ కోర్ట్ ఉంది. మనం టెన్నిస్ బాల్ తో స్క్వాష్ ఆడతాం కదా, సేమ్. సో ఇప్పుడు నేను పైన నిల్చున్నాను కదా, ఇది ఓన్లీ ఆడియన్స్ కోసం అనమాట. చక్కగా కట్టుకున్నారు, ఎవరికి ఇబ్బంది లేకుండా 3 టేబుల్స్ పెట్టారు, ఒకటే ఉండాలి అని కాకుండా. సో టేబుల్ టెన్నిస్ చూసాం కదా, అటు కొంచెం ముందుకు వస్తే ఇక్కడ పూల్ ఏరియా కూడా ఉంది. స్విమ్మింగ్ పూల్ కాంపిటీషన్స్ కూడా జరుగుతాయి కదా మనకి, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. సో స్విమ్మింగ్ పూల్ కి కూడా వీళ్ళ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. వావ్, నార్మల్ పూల్ అనుకున్నాను యూనివర్సిటీలో అనగానే. ఇది ఏ ఒలింపిక్ మనకి గేమ్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ ఎక్కడా తీసిపోనట్టుగా పెట్టారు. అదే స్టాండర్డ్స్ లో పెట్టారు. అంతే పెద్ద పూల్ ఇది. చూడొచ్చు మీరు ఒక్కసారి.
ఇదొక మల్టీ యూజ్ కోర్ట్ అన్నమాట. మనం ఇప్పుడు అన్ని చూసాం కదా! డిఫరెంట్ కోర్ట్స్ చూసాము. డిఫరెంట్ గేమ్స్ కి. అలాగే ఇదొక స్పేర్ కోర్ట్ అన్నమాట. ఎప్పుడైనా మనకి యూనివర్సిటీ కాంపిటీషన్స్ జరిగినప్పుడు అకామిడేట్ చేయడానికి ఎలా కావాలంటే ఆ స్పోర్ట్ కి తగ్గట్టుగా మార్చుకునే కోర్ట్ అన్నమాట ఇది. జస్ట్ రాండమ్ గా అలా ఉంటది. ఎప్పుడు ఏ గేమ్ కి కావాలో అలాగే దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చన్నమాట.